ఖమ్మం జిల్లాలో అమానవీయ సంఘటన చోటు చేసుకుంది. భార్యకు ఉన్న చిన్న లోపాన్ని సాకుగా చూపి ఇంటి నుంచి గెంటేశాడు భర్త. ఎడమవైపున ఉండాల్సిన గుండె కుడివైపు ఉందంటూ చిత్రహింసలు పెట్టాడు. చివరికి కోర్టు చెప్పినా వైద్యులు ఏమీ కాదని భరోసా ఇచ్చినా ఆమె నాకొద్దంటూ వదిలేసి పారిపోయాడు. ఇక్కడ కనిపిస్తున్న ఈ మహిళ పేరు భవానీ. ఖమ్మం జిల్లా జయనగర్కు చెందిన ఈమెకు బోనకల్కు చెందిన భాస్కరాచారితో వివాహం జరిగింది. 2018లో ఘనంగా వివాహం చేసిన భవానీ తల్లిదండ్రులకు భాస్కరాచారి అసలు స్వరూపం అర్థం కావడానికి ఎక్కువ సమయం పట్టలేదు. పెళ్లైన 20 రోజులకే భవానీని టార్చర్ చేయడం స్టార్ట్ చేశాడు భాస్కరాచారి. తనకు ఉన్న చిన్న లోపాన్ని బూచిగా చూపి చిత్రహింసలు పెట్టాడు. గుండె కుడివైపు ఉందని దూరం పెట్టాడు. అత్తమామలకు చెప్పుకుంటేనైనా ఓదార్పు దొరుకుతుంది అనుకుంటే వాళ్ళు కూడా కొడుకుకే సపోర్ట్ చేశారు. ఒకవైపు భర్త చేతిలో దెబ్బలు, మరోవైపు అత్తమామల సూటిపోటి మాటలు. అయినా భరించింది. కొన్నాళ్ళైతే మారుతారు అని ఓర్చుకుంది. కానీ వాళ్ళలో మార్పు రాకపోగా మరింత కఠినంగా మారారు. చిత్రహింసలు పెడుతున్నా భరిస్తున్న భవానీని ఏకంగా ఇంటి నుంచే గెంటేశారు. దీంతో పెళ్లై నెల కూడా కాకుండానే మళ్లీ పుట్టింటికి చేరుకోవాల్సి వచ్చింది. అప్పట్నుంచి భర్త దగ్గరకు చేరేందుకు అలుపెరుగని పోరాటం చేస్తోంది బాధితురాలు. 6 ఏళ్లుగా అత్తారింటికి చేరేందుకు అన్ని ప్రయత్నాలు చేసింది. పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే తన మామ వెంకటేశ్వర్లు హెడ్ కానిస్టేబుల్ కావడంతో పోలీసులు కూడా న్యాయం చేయలేదని ఆవేదన వ్యక్తం చేసింది. చివరికి న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. తన గోడును వెళ్లబోసుకుంది. తనకు న్యాయం చేయాలని వేడుకుంది. 2 వైపులా వాదనలు విన్న కోర్టు కూడా ఆమెకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. గుండె కుడివైపు ఉండటం వల్ల ఇబ్బందులు ఉండవని చెప్పింది. భవానీని భార్యగా స్వీకరించాలంటూ భాస్కరాచారికి ఆదేశాలు జారీ చేసింది కోర్టు. పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకొని 6 ఏళ్ళు కనపడకుండా ఉన్నాడు. అయినా కానీ పోరాడాను. 6 సంవత్సరాలుగా కోర్టు చుట్టూ పోలీసుల చుట్టూ తిరిగాను. ఎక్కడ న్యాయం జరగట్లేదు. ఇంకా ఆయన మీద అరెస్ట్ వారెంట్ కూడా ఉంది సార్. 4 కేసుల మీద అరెస్ట్ వారెంట్ ఉంది. అయినా కానీ నాకు ఎంత ఎతికినా దొరకట్లేదు. ఇంకా ఫైనల్గా కోర్టును అడిగితే మీ అత్త మా ఇంటికి వెళ్ళండి అన్నారు. కోర్టుకు ఇంటికి వెళ్తే ఇలా కొట్టారు సార్ నన్ను. అటు వైద్యులు సైతం ఎడమవైపు ఉండాల్సిన గుండె కుడివైపు ఉంటే పెద్దగా ఇబ్బందులు ఉండవని చెబుతున్నారు. దానివల్ల ప్రాణానికి ఏమీ ప్రమాదం ఉండదని కూడా చెప్పారు. ప్రతి 10,000 మందిలో ఒకరికి ఇలాంటి సమస్య వస్తుందని తెలిపారు. ఇది జెనెటిక్ సమస్య అని, పుట్టుకతోనే వస్తుందని వెల్లడించారు. కానీ కోర్టు తీర్పు చెప్పినా, వైద్యులు ధైర్యం చెప్పినా బాధితురాలి కష్టాలు తీరలేదు. నిందితుడు భాస్కరాచారి మనస్సు మారలేదు. కోర్టు తీర్పును కూడా పట్టించుకోలేదు. భవానీ తనకు వద్దంటూ ఆమెను భార్యగా స్వీకరించేందుకు నిరాకరించాడు భాస్కరాచారి. కామన్ గా గుండె అనేది ఎడం పక్క ఉంటుంది. అలాగే మనకు లివర్ అనేది కుడి పక్క, స్ప్లీన్ ఎడం పక్క ఉంటుంది. అయితే కొంతమందిలో అంటే ఆల్మోస్ట్ ఒక 10,000 మందిలో ఒకరికి ఏంటంటే అవయవాలు మొత్తం తారుమారు అవుతాయి. దీన్ని మెడికల్ టర్మ్లో సైటస్ ఇన్వర్సస్ అంటాము. అంటే ఎడం పక్కన ఉండాల్సిన గుండె కుడి పక్కన ఉండాల్సిన లివర్ ఎడం పక్కన ఉంటాయి. వీటి వల్ల ప్రాణానికి వచ్చిన లైఫ్కు వచ్చిన ఇబ్బంది ఏమి ఉండదండి. వాటి పనితీరు కానీ, వాటికి సప్లై చేసే బ్లడ్ కానీ ఎటువంటి విషయంలో ఏ ఇబ్బంది ఉండదు. జస్ట్ అవయవాలు మాత్రమే తారుమారు ఉంటాయి. కానీ వాటి పనితీరు కానీ ఫ్యూచర్లో అలా అవయవాలు ఉండడం వల్ల ఆ మనిషికి కానీ ఎటువంటి ఇబ్బంది ఉండదు. నార్మల్ పర్సన్ ఎలా జీవిస్తున్నారో వీళ్ళు కూడా అలానే జీవించేస్తారు. ఇది పెద్ద రుగ్మత అనేది కూడా కాదు. చివరికి తనకు న్యాయం చేయాలంటూ బోనకల్లులోని అత్తారింటికి వెళ్లిన భవానీపై అత్తమామలు దాడి చేశారు. ఇంటి తలుపులు వేసి భవానీపై విచక్షణారహితంగా దాడి చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బాధితురాలిని ఆసుపత్రికి తరలించారు. మామ వెంకటేశ్వర్లు తనను ఇష్టం వచ్చినట్లు కొట్టాడంటూ భవానీ ఫిర్యాదు చేసింది. దీంతో భర్త భాస్కరాచారితో సహా అత్తమామలు పరారయ్యారు.